ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ఏపీ కేబినెట్ లో చర్చ జరిగింది. ఇచ్చిన హామీల అమలుకు కూటమి సర్కార్ కట్టుబడి ఉందన్నారు సీఎం చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రివర్గం కృతజ్ఞతలు తెలిపింది. ఏపీ మంత్రివర్గం కీలక అంశాలపై చర్చ జరిపింది. అధికారంలోకి రాకముందు కూటమి పక్షాలు ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మొత్తం హామీలను అమలు చేసే దిశగా ముందుకు వెళుతున్నారు సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతి, ఆంధ్రుల జీవనాడి పోలవరం, ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ విశాఖ ఉక్కును పరిరక్షించేందుకు తాజాగా ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ఏపీ కేబినెట్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ 3 ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ ఉక్కుకు ప్యాకేజీని ప్రకటించినప్పటికీ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు ఇప్పటికే కేంద్రం సాయం చేసిందని, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించడం పట్ల కేబినెట్ సమావేశంలో హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు కేంద్రం ముందుకొస్తుందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడ వస్తున్నారని, తన నివాసంలో జరిగే డిన్నర్ సమావేశానికి కూటమి పక్షాల నేతలు హాజరవుతారని సీఎం వెల్లడించారు. కేంద్రం ఇచ్చే సాయాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వినియోగించడమే కాకుండా ఈ పరిశ్రమ భవిష్యత్తులో కూడా నిర్విఘ్నంగా కొనసాగేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కేంద్రంతో చర్చలు జరిపి భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. గతంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా విశాఖ ఉక్కుకు ఇటువంటి ప్యాకేజీనే తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీలో సుస్థిరాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జీఎస్టీపీ పెంచేందుకు ముఖ్యమైన కొన్ని రంగాలను ఎంచుకుని వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ముఖ్యంగా వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, మార్కెటింగ్ వంటి రంగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మనోహర్ సూచనలతో ఏకీభవించిన ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేబినెట్ సమావేశం ఎజెండాకే పరిమితమైంది. జీఎస్టీపీ పెరిగితేనే రాష్ట్రానికి రుణ పరిమితి కూడా పెరుగుతుందని మంత్రులకు వివరించారు. ఈ దిశగానే అందరూ పనిచేయాలని సీఎం సూచించారు.